నమస్తే అండి. నేను డాక్టర్ ప్రత్యూష జవాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హియర్ ఎట్ ఫర్టికర్ ఐవీఎఫ్ సెంటర్, విజయవాడ అండి. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్, మగవాళ్ళల్లో చాలా మంది వీడియో కణాల టెస్ట్కి ఇచ్చినప్పుడు కొంతమందికి రిపోర్ట్లు పర్సన్స్ ఎక్కువ ఉన్నాయి లేదా బ్యాక్టీరియా ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు పర్సన్స్ అంటే ఏంటి, ఈ బ్యాక్టీరియా అనేది ఎందుకు వస్తుంది, దీనికి ఏంటి సొల్యూషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మగవాళ్ళు వీర్య కణాలు టెస్ట్కి ఇచ్చినప్పుడు అది ఒక 1 ml 1.5 ml యూజువల్గా ఆ క్వాంటిటీ ఇస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే అది మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తామో మనకి స్పామ్స్తో పాటు పక్కన చాలా సెన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వైట్ బ్లడ్ సెన్స్ అని కానీ ఈ పర్సన్స్ అని కానీ ఇవి కనిపిస్తూ ఉంటాయి. రొటీన్గా 1 or 2% ఉండటం అనేది ఎవరికైనా కామన్ అనమాట. అలా కాకుండా ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటాం లేదా WBCs చాలా ఎక్కువ ఉంటాం, అంటే ఇన్ఫెక్షన్ ఉంటే ఆ సెన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఇలాంటివి ఎక్కువ ఉంటాం అనేది కొన్ని కేసెస్లో చూస్తాం. ఇన్ఫెక్షన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనకి బాడీలో మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వటానికి కానీ లేదా మనకి బాడీలో ఎగ్స్ బాగోటానికి కానీ ఫీమేల్స్లో మేల్స్లో స్పర్మ్స్ బాగోటానికి కానీ మనకి కొన్ని గుడ్ బ్యాక్టీరియా అనేవి చాలా ఇంపార్టెంట్. మన గట్లో అంటే మన లార్జ్ ఇంటెస్టైన్లో పెద్ద పేగులో లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనకి ఫుడ్ డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్. సేమ్ బ్యాక్టీరియా మనకి యూజువల్గా మనం తినే వాటిలో కర్డ్, మజ్జిగ వీటిల్లో బాగుంటుంది అనమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనకి గట్ హెల్త్ అంటే పొట్టలో ఆహారం అరగటానికి వీటికి ఇంప్రూవ్మెంట్కి చాలా పనిచేస్తుంది. అలానే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది స్పర్మ్ బాగోటానికి, వీర్య కణాలు కదలికలు బాగోటానికి, మార్ఫాలజీ బాగోటానికి గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గుడ్ బ్యాక్టీరియా కొన్నిసార్లు అది బాగా తక్కువ అవటం అలాంటివి జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎందుకు తగ్గుతుంది? మనం యూజువల్గా తినే ఫుడ్లో ఈ ప్రోబయాటిక్ లేదా గుడ్ బ్యాక్టీరియా ఉండే ఫుడ్స్ తినటం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే పెరుగు తినని వాళ్ళు కొంచెం పెరుగు తినటం అలవాటు చేసుకోవటం లేదా మజ్జిగలాగా తాగటం, ఇలాంటివి అలవాటు చేసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఫార్మేషన్ అనేది ఉంటుంది. మనకి మామూలుగా చిన్నపిల్లల్లో కూడా మోషన్స్ అది అయినప్పుడు మనకి చిన్న చిన్న సాచెట్స్ లాగా ఇస్తారు, ఇకోనాన్ సాచెట్స్ అని. అవి ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో ఇవి ఉంటే ఏంటంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అట్ ది సేమ్ టైం ఇలా స్పామ్స్ వీటిలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్. అసలు బ్యాక్టీరియా అనేది ఎందుకు వస్తుంది? కొంతమందికి బాగా స్ట్రెస్ వల్ల కానీ లేదా కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్, అంటే ఏదన్నా మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ రావటం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోతాయి. అవి కాకుండా కొంతమంది ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అంటే ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్ వేసుకుంటూ ఉంటారు. దగ్గు వచ్చిందని ఒకరోజు యాంటీబయాటిక్, ఫీవర్ వచ్చిందని ఒకరోజు, కోల్డ్ వచ్చిందని ఒకరోజు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకుంటారో మనకి గట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ స్పాన్స్ కావాల్సింది కానీ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా మొత్తం పోతుందో అప్పుడు మనకి ఈ పస్సల్స్ ఎక్కువ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ రావటం లాంటివి చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా ఈ పస్సల్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్ కానీ నోటీస్ చేసినప్పుడు ఆ సెమెన్ శాంపిల్ని యూజువల్గా కల్చర్ చేసి ఏం ఇన్ఫెక్షన్ ఉంది అని చూసుకుంటాం. దాంతో పాటు ఈ ఫుడ్లో గనక మనం ఎక్కువ పెరుగు, మజ్జిగ, పన్నీర్ ఇలాంటివి తింటాం కనుక మొదలెడితే మనకు ఆ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎవరికైనా ఈ ఇబ్బందులు ఉంటే ఫస్ట్ ఈ ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం కనుక స్టార్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.